దేవునికి మహిమ. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట ప్రియమైన దేవుని బిడ్డలకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నాతో పాటు కలిసి దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి చక్కటి దినమునందు పరిశుద్ధ ఆత్మదేవుడు సేవకుడు ద్వారా మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధపడి ఉన్నారు అనే సంగతిని మీకు తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆరోగ్యంతో, ఆయుష్తో, దేవుని యందు ఆనందిస్తూ పరిపూర్ణమైనటువంటి విశ్వాసాలు మీరు ముందుకు కొనసాగించాలని ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. ప్రభునందు పిల్లలు అంత మాత్రమే కాదు, నా కొరకు చాలామంది ప్రార్థిస్తున్నారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నా కష్టకాలాలలో, నాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో నేను ఎవరికైనా సరే ప్రేయర్ చేయమని చెప్తున్నప్పుడు మరి నా కొరకు ప్రార్థిస్తున్నారు. కొంతమంది వీడియోలు చూసి, యొక్క యూట్యూబ్ వీడియోస్ చూసి మరి మాకు మెసేజ్ పెడుతున్నారు, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మీ వర్తమానాల ద్వారా మేము ఎంతో ఆదరింపబడుతున్నామని వారు మాకు తెలియపరుస్తున్నప్పుడు నేను ఎంతగానో ప్రభువుని గనపరుస్తూ ఉన్నాను. దేవుని మాటలు జీవ సంబంధమైనటువంటి మాటలు. అవి మనకెంతగానో ఆదరణిస్తాయి, శక్తినిస్తాయి, తోడ్పాటునిస్తాయి, మనలను బలపరుస్తాయి, మన జీవితాన్ని కడతాయి. దేవుని మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఆయన మాట జీవమనుంది. ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట జీవం. ఎవరైతే ఆ మాటలను స్వీకరిస్తారో ఖచ్చితంగా వారి జీవితంలో శక్తిని పొందుకుంటారు. నిరుత్సాహంతో, వేదనతో, దుఃఖంతో, రోదనతో, రోగంతో ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారందరినీ దేవుడు మరి శక్తివంతమైనటువంటి బిడ్డలుగా, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి నడిపించడానికి దేవుడు సమర్థుడు. ఈ కృప కలిగినటువంటి దినమునందు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నాతో పాటు కలిసి ఈ మాట చెప్పాలి, క్షమించుట. చెప్పండి నాతో పాటు కలిసి, క్షమించుట. క్షమించాలి. మనం ఏం చేయాలి? క్షమించాలి. క్షమాపణ అనేది దైవ లక్షణం. దేవుడు మనకు నేర్పినటువంటి మాదిరి. మనం క్రైస్తవులము అని చెప్పుకుంటే సరిపోదు, వాక్యం మాకు తెలుసు అని చెప్పుకుంటే సరిపోదు. బైబిల్లో ఎన్నో మర్మాలు మాకు తెలుసు, మాకు దేవుడు ఎంతో అభిషేకాన్ని ఇచ్చాడు, మాకు తెలిసినంత వాక్యం ఎవరికి తెలియదు అని అనుకోవడం బహు అజ్ఞానం. చాలా సంతోషం మీకు వాక్యాల్లో తెలవటం, పరిశుద్ధాత్మ నింపుదల, దేవుని నడిపింపు, దేవుని శక్తిని మీరు పొందుకుని అనేక రీతిలుగా మీరు ముందు కొనసాగుతున్న రీతిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. కానీ ప్రాముఖ్యంగా ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్షమించుట చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ విశ్వాస జీవితాల్లో దేవుడు మనకు నేర్పింది, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు నేర్పింది. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా తెలియపరిచినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు సిలువకు అప్పగింపబడక మునుపు ఆయన ఏమని మాట్లాడారో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు, మరణానికి దగ్గర అవుతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? ఈ నేరము వారి మీద మోపక వారిని క్షమించు అని ప్రార్థించేశాడు. నా ప్రభునందు ప్రియులారా, క్షమించుట అనేది దైవ లక్షణం. క్షమాపణ అడుగుట అనేది కూడా దైవ లక్షణం. మన జీవితాలలో క్షమించలేనటువంటి స్థితుల్లో మనం బ్రతుకుతాం. చాలామంది అంటూ ఉంటారు, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ ఫలానా వ్యక్తిని క్షమించను. అది దైవపు మాట, అది సైతాను మాట. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారి నోటి నుండి వచ్చినటువంటి మాట కాదు. దేవుని కృపతో ఎవరైతే నింపబడతారో, దేవుని కృపనైతే ఎంతమంది అయితే తెలుసుకుంటారో, దేవుని కృప పట్ల ఎవరికైతే అవగాహన ఉంటుందో ఖచ్చితంగా వారి జీవితంలో క్షమాగుణం అనేది ఉంటుంది. క్షమించేవాడు బలవంతుడండి. బలహీనులే క్షమించలేమంటారు. బలహీనులు ఎప్పుడు కూడా క్షమించడానికి ఇష్టపడరు. బలవంతులు సమాధానంతో ఉంటారు. అందుకనే అంటాడు బైబిల్ గ్రంథంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు. సమాధానం ఎవరిలో ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువుని కలిగినటువంటి వారిలో. సమాధానకర్త అయినటువంటి దేవుడు అంట. మన యేసు ప్రభు ఎవరండి? సమాధానకర్త, ఆదరణకర్త, నీతికర్త, విశ్వాసకర్త, నిరీక్షణకు కర్త అయినటువంటి దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడిని మనలోకి ఆహ్వానించుకుంటున్నప్పుడు మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుకి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనం ఇస్తున్నప్పుడు
మనం కలిగి ఉండవలసినటువంటి గొప్ప గుణం ఏంటో తెలుసా? క్షమాగుణము. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మీకు నేను తెలియపరిచి, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీరు మాత్రం వినడమే కాదు, మీ ప్రియులందరికీ కూడా వినిపింపచేయండి. ప్రతి ఒక్కరికి ఈ వర్తమానం యొక్క లింక్ని షేర్ చేయండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు లైక్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు తెలియచేయండి. చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, మీ పరిచర్యకు సపోర్ట్ చేయాలనుకున్నాం, చేయండి. డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ అన్నీ ఉంటున్నాయి. దేవుడు మీకు మనసులో ప్రేరేపణను కలగజేస్తేనే సపోర్ట్ చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన అంశం ఏంటి? క్షమించుట. ఇంగ్లీష్లో ఫర్గివ్నెస్. చాలా మంచిదండి, ఫర్గివ్. ఒకసారి ఒక దైవజనుడు నాకు చెప్పాడు, రాజా నువ్వు లైఫ్లో నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఫర్గెట్ అండ్ ఫర్గివ్. నువ్వు మరవాలి, క్షమించాలి. మునుపటి సంగతులు మర్చిపో. నీ జీవితంలో ఎవరు నిన్ను బాధ పెట్టారో, ఎవరు నిన్ను కృంగదీశారో, ఎవరు నిన్ను వెలివేశారో, ఈరోజు ఈ కష్టానికి ఎవరు కారణమయ్యారో అవన్నీ నీ మనసులోకి నువ్వు తెచ్చుకోవద్దు. వాటన్నిటిని మర్చిపో. దేవుడు నీ గతాన్ని కూడా ఏమీ చేయలేడని చెప్పి ఒక గొప్ప దైవజనుడు నాతో చెప్పిన మాట, ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఫర్గెట్ అండ్ ఫర్గివ్. నీకు జరిగిన కీడంతటిని మర్చిపో. నీకు జరిగినటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖకరమైన స్థితిని మరచు. ఎవరికి ఆ దుఃఖకరమైనటువంటి పరిస్థితికి ఎవరు కారణమయ్యారో వారిని క్షమించు అని దైవజనుడు చెప్పినప్పుడు, నేను ఆ సమయంలో ఆ మాట చెప్తున్నప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆత్మీయ జీవితంలో కొన్ని అనుభవాల్లో నుంచి ముందుకు వెళ్తున్నప్పుడు ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటను నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథం మీరు చూడగలిగితే 43వ అధ్యాయము 18-19 వచనాలు చూడగలిగితే, మునుపటి వాటిని తలంచుకుడి, పూర్వకాలపు సంగతుల గురించి విచారించకుడి. ఇదిగో నేను ఒక నూతనమైనటువంటి కార్యాన్ని చేయబోతున్నాను, మీరు దాన్ని ఆలోచించరా? అరణ్యంలో నేను మార్గమును కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను నేను ప్రవహింప చేయబోతున్నానని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో దేవుడు నూతన కార్యాలు జరిగించాలంటే, అరణ్య అనుభవాలు ఉన్నటువంటి నీ జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి మార్గాల్ని కలగజేయాలంటే, ఎడారి వంటి బ్రతుకులోకి దేవుడు జీవనదులను ప్రవహింప చేయాలంటే, నీవు మునుపటి వాటిని మరిచి పూర్వకాలపు సంగతుల గురించి విచారించే స్థితిలో నువ్వు ఉండకుండా, దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తిని, దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని, దేవుడు నీ హృదయంలో కలగజేసినటువంటి ప్రేమను, దేవుడు ఎవరి నిమిత్తం ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడైనటువంటి దేవుడు ఏ జీవమైతే మనకి ఇచ్చాడో ఆ జీవంతో నింపబడినటువంటి మనము అనేక మందిని అంగీకరించాలి, ప్రేమించాలి. మనకు కీడుని తలపెట్టినటువంటి వారిని కూడా క్షమించాలి. ఎందుకంటే పగ తీర్చడం మన పని కాదు. వారిని మాటకు మాట్లాడి వారిని బాధ పెట్టడం అనేది మన పని కాదు. ఎవరో ఒక ఆయన చెప్పాడు, ఏమని తెలుసా? ఎక్కువగా ఎవరి మీద అయితే మనం కోపం తెచ్చుకుంటున్నామో మనల్ని మనం శిక్షించుకుంటున్నామంట మనకు తెలియకుండా. కోపం అంటే ఏంటో తెలుసా? మనల్ని మనం శిక్షించుకోవడం, మనల్ని మనం కృంగదీసుకోవడం, మనకు తెలియకుండానే ఒక పనిష్మెంట్ని మనం వేసుకోవడం. ప్రభునందు ప్రియులారా, దయచేసి ఎవరి మీద కోపం, పగ, ద్వేషం పెట్టుకోవద్దు. మహా అంటే నీ జీవితంలో డబ్బును నష్టపోయేవేమో, మహా అంటే ఆస్తిని నష్టపోయేవేమో, మహా అంటే ఈ లోకంలో ఒక చిన్న పేరు, చిన్న ఖ్యాతిని కోల్పోయేవేమో. ఏదో చిన్న డ్యామేజ్ ఎవరి వల్ల జరిగింది. దానివల్ల ఎవరి మీదో పగను పెట్టుకుని, ఎవరి మీదో ద్వేషాన్ని పెట్టుకుని నీ ఆత్మయాత్రలో ముందు కొనసాగుతున్నావు కదా, నీకు తెలియకుండానే నువ్వు శిక్షణ భరించుకుంటున్నావు అనే సంగతిని నువ్వు తెలుసుకోగలగాలి. నేను చాలా భారంతో ఈ మాట చెప్తున్నా. దయచేసి ఎవరి మీద నువ్వు పగను పెట్టుకోవద్దు. ఏ వ్యక్తి వల్ల అయితే నువ్వు నష్టపోయావో ఆ వ్యక్తిని క్షమించు, ప్రేమించు, ప్రభు చేతికి అప్పగించు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కని మాటను మనకి జ్ఞాపకానికి తెస్తున్నాడు. చూద్దామా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయము 5-11 వచనాలు మనం ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5-11 వచనాలు ఈరోజు ధ్యానిద్దాం. ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానిద్దాం. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనించాలి. ఒక్కొక్క మాటను మనం పరిశీలన చేసుకుంటూ దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి దేవుని మాటను నీ హృదయంలోకి ఆహ్వానించు. దేవుని మాటను ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో నీ జీవితంలో ఆదరణ దొరుకుతుంది. నువ్వు శక్తిని పొందుకుంటావు ఖచ్చితంగా.
బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఆయన మాట సత్యం, ఆయన మాట శక్తివంతమైంది, ఆయన మాట జీవం. అటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఈరోజు మనం వినబోతున్నాం. దయించి ప్రతి ఒక్కరు కూడా ఈ వచనాలన్నిటినీ శ్రద్ధగా పరిశీలన చేసి దేవుడే నాతో మాట్లాడుతున్నాడు ఈ వచనాల ద్వారా అని నీవు ఈరోజు విశ్వాసంగా వినగలిగే ప్రయత్నం చేయగలిగితే 100% నీ జీవితంలో కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. అది ఆత్మ సంబంధమైనదైనా భౌతిక సంబంధమైనదైనా ఏ కార్యం కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఎవడైనను దుఃఖము కలగజేసి ఉండని ఎడల నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీ అందరికీ దుఃఖము కలగజేసి ఉన్నాడు. నేను విశేషమైన భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన శిక్షయే చాలు. 7వ వచనం, కనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, ఎవరైనా నన్ను కూడా చాలామంది బాధ పెట్టారు, మిమ్మల్ని కూడా బాధ పెట్టారు. ఈరోజు మన బాధలకు కూడా కారకులు చాలామంది ఉన్నారు. వారందరినీ శిక్షించడం కాదు కానీ వారిని మనం క్షమిద్దాం. మరి మీరందరికీ దుఃఖం కలిగింది, నేను విశేషమైనటువంటి భారం వాని మీద మోపకుండా ఈ మాట మీకు నేనేమని చెప్తున్నానంటే అట్టు వానికి ఎక్కువ మంది వల్ల శిక్ష కలిగింది. తర్వాత ఏమంటున్నాడు 7వ వచనంలో, కనుక మీరింకా వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. ఎవరైనా మనల్ని బాధ పెట్టారు అనుకోండి, వారిని శిక్షించడానికి చూస్తాం కదండి, వాళ్ళని పనిష్ చేయాలి, ఎట్లయినా సరే పనిష్ చేయాలి వాళ్ళని. కొంతమంది చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వాలని చూస్తారు. అది ధర్మశాస్త్రపు క్రియలు. శిక్షించటం అనేది మన పని కాదు. ఒకవేళ ఎవరైనా నీ కీడు తలపెడితే వారిని ఎలాగా కూర్చోబెట్టి ఇది కీడు జరిగింది నాకు నీ వల్ల, దీనివల్ల నేను ఎంతో బాధపడ్డాను, బట్ దీని నిమిత్తం నిన్ను శిక్షించేంత పరిస్థితి అయితే లేదు, జరిగిన నష్టమైతే ఇది నీ వల్ల జరిగింది, బట్ దేవుని ప్రేమను బట్టి అంతకంటే ప్రాముఖ్యంగా ఆయన నాకు ఇచ్చిన కృపను బట్టి నేను నిన్ను క్షమిస్తున్నానని మిమ్మల్ని బాధపరిచిన వారికి, మీకు నష్టాన్ని కలగజేసిన వారికి ఈ మాటలు తెలియచేయండి. వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో తర్వాత విషయం, అది మీకు సంబంధించింది కాదు. పౌలు గారు చూడండి ఏమంటున్నారు, 7వ వాక్యం గమనించండి, కనుక మీరిక వానిని శిక్షింపక ఏం చేయాలంట, క్షమించి వారిని ఆదరించండి. ఇంతకుముందు మీకు జరిగింది బాధ, నష్టం జరిగింది, కష్టం వాటిల్లింది, మీకే కాదు మీతో పాటు కూడా నాకు ఎంతో దుఃఖాన్ని కలగజేశాడు. ఇంకా ఇప్పటివరకు జరిగినటువంటి శిక్ష చాలు, ఇక నుండి వారిని మనం శిక్షింపక వారిని క్షమించి అట్టి వానిని మనం ఆదరించాలని చెప్పి మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమన్నా, లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైనటువంటి దుఃఖంలో మునిగిపోతాడు. మనిషిని యొక్క సహజ గుణం ఏంటంటే పాడు చేయలేని గుణమే ఉంటుంది. దేవుని ప్రేమ లేని వారికి గుణం ఉంటుంది. చూడండి, దేవుని ప్రేమ లేని వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటో తెలుసా అవి? అసూయ, మత్సరము, డాంబికము, డంబము, స్వనీతి, గర్వము, స్వచిత్తము, గుడ్డితనము, అన్ని విధాలుగా అతిశయపడే విధానాలు దేవుని ప్రేమ లేనటువంటి వారిలో ఉంటాయి. ఇవన్నీ ఎవరిలో ఉంటాయంటే, నేను నీతిమంతుణ్ణి, నేను అనే భావము ఎవరిలో ఎక్కువగా అయితే ఉంటుందో ఈ విధానాలు వారిలో ఎక్కువగా కనపడతాయి. బాగా వినాలి, బాగా వినాలి. ఈ ప్రపంచంలో దేవుడు దేన్నైనా క్షమిస్తాడు. ఒక వ్యభిచారినైనా రక్షిస్తాడు, క్షమిస్తాడు. కానీ స్వనీతి పరుణ్ణి దేవుడు ఏం చేయలేడు. ఎందుకంటే ఈ స్వనీతి పరులకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి గుణం ఏంటంటే, అన్నీ నాకే తెలుసు, నాకు తెలిసినంత ఎవరికి తెలియదు, నాకు తెలిసినంత వాక్యం ఎదుటి వ్యక్తికి తెలియదు, నాకు ఉన్నంత అభిషేకం ఎదుటి వ్యక్తికి లేదు, నాకున్నటువంటి వాక్య జ్ఞానం ఎదుటి వ్యక్తికి లేదనే భావన చాలా మందిలో మనం గమనిస్తాం. ఇలాంటి విధానాలు ఉన్న వారిలో ప్రేమ లోపిస్తుంది, అంగీకరించే విధానం ఉండదు, ప్రేమించే గుణం ఉండదు, క్షమించే గుణం ఉండదు. దానికి పైగా ఎదుటివారు వారికి ఏదైనా కీడును తలపెట్టినప్పుడు వారిని ఏ విధంగా శిక్షించాలి అని ఆలోచన కలిగి ఉంటారు. వీళ్ళందరూ మరి చర్చికి వెళ్తారు, వీళ్ళందరూ బైబిల్ పట్టుకుంటారు, వీళ్ళందరూ పాటలు పాడతారు, వీళ్ళందరూ దేవుడి గురించి బాగా మాట్లాడతారు. కానీ వీరి వ్యక్తి యొక్క వీరి యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అంతరంగమునందు వీరెంతో భయంకరమైనటువంటి
దుర్మార్గతను, దుర్నీతిని, స్వనీతిని కలిగి ఉండటమును బట్టి ఎదుటి వ్యక్తిని అంగీకరించలేకపోవటం, క్షమించలేకపోవటం అనే విధానాలు వారి జీవితంలో వారు కలిగి ఉంటారు ప్రభునందు ప్రియులారా. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, మీతో పాటు నన్ను కూడా చాలామంది బాధ పెట్టారు. ఇప్పటి వరకు వారిని మనం ఎంతగానో శిక్షించే ప్రయత్నం చేసాం, వారిని బాధ పెట్టాం. కానీ ఇక నుంచి వారిని మనం ఏమనొద్దు, వారిని మనం శిక్షించొద్దు, వారిని మనం పనిష్ చేయొద్దు, వారిని క్షమించి వారిని ఆదరిద్దాం. లేకుంటే వారికి ఇంకా కూడా దుఃఖం ఎక్కువయ్యే పరిస్థితి ఉంటుందని తెలియపరుస్తున్నాడు. ఆత్మీయుడి యొక్క గుణం ఏంటో తెలుసు, అందరి క్షేమం గురించి ఆలోచిస్తాడు. ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, వాక్యమును ఎరిగినటువంటి వాడి యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, శత్రువు కూడా బాధపడకూడదు, శత్రువు కూడా కృంగిపోకూడదు, శత్రువు కూడా బాగుపడాలి, శత్రువు కూడా సంతోషంగా ఉండాలి, శత్రువు కూడా క్షేమంగా ఉండాలి. మనకి ఎంత కీడు తలపెట్టినా ఆ కీడు చేసే శత్రువు ఎప్పటికీ బాగుండాలనే కోరుకునేవాడే నిజమైనటువంటి క్రీస్తును కలిగినటువంటి విశ్వాసి. అది క్రీస్తు పోలిక, దేవుని ప్రేమది. అటువంటి ఉద్దేశాలతో మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైనటువంటి పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. 8వ వాక్యం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మలను బతిమాలు కొనుచున్నాను. ఏదో క్షమించేసామంటే కుదరదు. వాని ఎడల మీ ప్రేమ స్థిరపరచబడాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, బతిమలాడుకుంటున్నాను. ఐఎమ్ ప్లీజింగ్ యూ ఎవ్రీవన్. మీ ప్రేమ వారి నిమిత్తం స్థిరపరచబడాలి. ప్రేమ ఉందంటే ప్రేమ చాలా గొప్ప మాట అండి, బాగా వినాలి. క్షమించేవాడు భరిస్తాడు. యేసుక్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు, అందుకనే ప్రతిదీ భరించాడు. ఆయన భరించగలిగే శక్తిమంతుడు కాబట్టే ఆయన మన నిమిత్తం తన ప్రాణాలు ఇచ్చాడు, మన నిమిత్తం రక్తాన్ని చెందించాడు. ఏ పాపము లేనివాడిగా ఉన్నప్పటికీ కూడా పాపిగా మన నిమిత్తం ఎంచబడ్డాడు. ఎంత భరించాడండి ఆయన. ఈరోజు భరించడానికి ఎంత ఇబ్బంది పడతామో కదా. ఎంతమంది భారాన్ని కలిగి ఉన్నారు, ఆ భారాన్ని తీసేశాడు దేవుడు మనలో. మనం ఇంకా శాపభారం, పాపభారం, ఈ లోక భారాలన్నింటినీ మోయడానికి వీల్లేదు. మన భారాలన్నీ కలవరి సిలువలో ఆయన కొట్టివేశాడు ప్రభునందు పిల్లలు. అందుకనే అంటున్నాడు 8వ వాక్యంలో చూడండి, కావున వాని ఎడల, ఎవరైతే మీకు కీడును తలపెట్టారో వారి ఎడల మీ ప్రేమ స్థిరపరచబడాలని మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను. కొరింథీ సంఘంతో బ్రతిమలాడుతున్నాడు. ఓ ప్రియులారా, ఓ దేవుని బిడ్డలారా, మీ ప్రేమ ఎవరి నిమిత్తమైతే కీడు తలపెట్టబడి ఉందో వారి నిమిత్తం మీ ప్రేమ స్థిరపరచబడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈరోజు మీ ప్రేమ స్థిరపరచబడుతుందా? కొంతమందికి ప్రేమ ఎప్పుడొద్దో తెలియదు, కోపం ఎప్పుడొస్తుందో తెలియదు, పగ ఎప్పుడొస్తుందో తెలియదు. కొంతమందికి మనుషులు కనపడాలని ప్రేమించడం నటిస్తూ ఉంటారు. నా లైఫ్ టైంలో ఇలాంటి వాళ్ళని చూసి 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 అనకూడదు కానండి, నిజంగా నాకు గొప్ప అనుభవాలు వచ్చాయి చాలామందిని చూసి. ఎప్పుడు ప్రేమతో తెలియదు, ప్రేమ వస్తే పడి అయ్యగారు, అన్న, బ్రదర్ అని పడి మాట్లాడతారు. జస్ట్ ఇంకా వాళ్ళకి ఏదన్నా కొంచెం అటు ఇటుగా అనిపించింది అనుకోండి, మన ఫోన్లకి రెస్పాండ్ అవ్వరు, మన మెసేజ్లకి రెస్పాండ్ అవ్వరు. పై మాత్రం ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు, ఆప్యాయత ఉన్నట్టుగా మాట్లాడడం. నువ్వు దేవుని దగ్గర పాపగా ఉండు, దేవుడిని అంగీకరిస్తాడు. నేను పాపని ప్రభు అంటే దేవుడిని అంగీకరిస్తాడు. నువ్వు వేషధారణ చేసావు అనుకో, దేనికి పని చేయకుండా పోతావు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు పాపినని చెప్పు. శంకర్ ప్రార్థన చేశాడు, ఏమని చేశాడు? పాపినైన నన్ను కరుణించు, ఆకాశము తట్టు కనులెత్తు చూచుటకు ధైర్యం చాలక రొమ్ములు కొట్టుకుని పాపిని నన్ను క్షమించమన్నాడు. పాపినైతే దేవుడు క్షమిస్తాడు. కానీ పరిశుద్ధుడు అని చెప్పి, నాకు దేవుని ప్రేమ ఉందని చెప్పి, నేను అందరినీ ప్రేమించేస్తున్నానని చెప్పి వేషధారణలోకి వెళ్ళిపోయావనుకో, నీకు తెలియని డ్యామేజ్ నీ ఆత్మీయ జీవితంలో జరిగిపోద్ది. జాగ్రత్త. మనుషుల మెప్పు కోసం నీ ఆత్మీయతను కొనసాగించొద్దు. మనుషుల మెప్పు కోసం సంఘాల్లో ప్రార్థించొద్దు. మనుషుల మెప్పు కోసం ప్రసంగాలు చేయొద్దు. మనుషుల మెప్పు కోసం ఏదో కూడికలు పెట్టొద్దు. మనుషులు నా కోసం, నా పరిచర్య కోసం, నా కుటుంబం కోసం, నా కుటుంబ తరాల కోసం మాట్లాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేయకు. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టాలని చూడవలసి వస్తుంది. దేవుని ప్రేమ అలా కాదు. దేవుని ప్రేమ ప్రతి ఒక్కరిని స్థిరపరుస్తుంది, ప్రతి ఒక్కరిని అంగీకరిస్తుంది, ప్రతి ఒక్కరిని క్షమిస్తుంది, ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది. కష్టాలలో, నష్టాలలో, దుఃఖంలో, రోగంలో ఎవరైతే నిరాశ నిస్పృహల్లో ఉంటున్నారో వారందరినీ కూడా ఆదరించడానికి దేవుని ప్రేమ మనలను ప్రోత్సహిస్తుంది. నీ కుడి చెంప మీద కొట్టినోడు కంటే ఏం చేయాలంట? ఎడమ చెంప చూపించమన్నాడు దేవుడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. అది దేవుని ప్రేమ.
అంటే అర్థం ఏంటి? పోరాటం చేయొద్దు నువ్వు. నేను ఎవరైనా అంటే కొట్టించుకోవాలని కాదు దేవుని ఉద్దేశం. వాళ్ళు నీ మీద ఏదైనా అన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండడం నేర్చుకో. సమ్ టైమ్స్ మనం సైలెన్స్గా ఉండడం అనేది ఎంత మంచి విషయమో తెలుసా. నేను అదే అంటే ఎక్కువ కోపం వస్తున్నాడు సైలెంట్గా ఉండు, దానికి ఆన్సర్ బాగా దొరుకుతుంది. అంతేగాని తొందరపడ్డామా మన జీవితంలో మనకు జరగవలసినటువంటి డ్యామేజ్ అంతా కూడా మన హృదయంలో మన జీవితంలో జరుగుతుంది. చూడండి 19వ వచనంలో, మీరన్ని విషయములు యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యతను తెలుసుకున్నట్టుగా కదా పూర్వము రాసితిని. ఒకప్పుడు కూడా రాశాడండి విషయాలన్నీ, మీ యోగ్యతను తెలుసుకోవాలని. 10వ వచనంలో అంటున్నాడు చూడండి, మీరు దేని గురించేనను ఎవరిని క్షమించుచున్నారో నేను వానిని క్షమించుచున్నాను. మీరు ఎవరి నిమిత్తమైతే ఎవరిని క్షమిస్తున్నారో నేను వాడిని కూడా క్షమిస్తాను. మనం పరలోక ప్రార్థన చేస్తాం కదండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, తర్వాత పరలోకము నుండి సమాధానం వచ్చును గాక, నీ చిత్తము భూమి యందు నెరవేరును గాక, మానుదినాహారమును మాకు దయచేయము. తర్వాత అంటున్నా, మాడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించులాగున మా అపరాధములను మీరు క్షమించండి. నువ్వు క్షమింపబడాలంటే నువ్వు అనేక మందిని క్షమించే వ్యక్తిగా ఉండాలి. నీవు క్షమాపణ పొందుకోవాలనుకుంటే నీ ద్వారా అనేక మంది క్షమాపణ పొందుకోగలిగినటువంటి స్థితిని నువ్వు కలిగి ఉండాలి. నీ కుటుంబాన్ని, నీ రక్త సంబంధం, నీ స్నేహితులను, నీ ఇరుగు పొరుగు వారు, నీ తోటి సేవకులను, నీ తోటి విశ్వాసులను క్షమించగలిగే స్థితిలో నువ్వు ఉండాలి. బాగా వినాలి. మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 21 నుంచి 35 వచనాలు మీరు చూడండి. పేతురుతో దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా క్షమించబడాలంటే ఎన్ని సంవత్సరాలు క్షమించాలి ప్రభువా? 7 సంవత్సరాల సన్నిధి సరిపోద్దా అంటే దేవుడు అంటారు 70 సంవత్సరాలు మట్టుకు నువ్వు క్షమించాలంటాడు. అంటే ఏంటి? నువ్వు బ్రతుకున్నంత కాలం అందరినీ క్షమిస్తూనే ఉండాలని చెప్పి దేవుడు ఒక చిన్న ఉపమానం చెప్తారు. దాసుడు అంట ఒకటి దగ్గర రుణం తీసుకున్నాడంట. ఆ రుణం తిరిగి చెల్లించలేకపోతే ఆ వెంటనే అన్నాడంట, వాడిని క్షమించు, ఏం పర్లేదులే అని చెప్పి వాడిని క్షమించి ఆ దాసుడు విడిచిపెట్టడం జరిగిందంట. మళ్ళీ ఇదే దాసుడు దగ్గర ఇంకొకటి ఎంతో తీసుకుంటే 100 దేనారాలు తీసుకుంటే ఆ దాసుడికి తిరిగి చెల్లించే వరకు వదలకపోతే అది మళ్ళీ యజమానుడి దగ్గరికి వెళ్తే ఏమంటాడు తెలుసా? నిన్ను క్షమించాను కదా, నువ్వు ఆ వ్యక్తిని ఎందుకు క్షమించలేకపోయావు? నువ్వు తీసుకున్నదంతా నాకు తీసుకొచ్చి చెల్లించే వరకు ఊరుకొని అన్నాడంట. బాగా గమనించాలి. మనం క్షమించలేదనుకో, మనం ఏ రీతిలో అయితే మనం క్షమింపబడలేకపోతున్నామో మొత్తం అంతా కూడా దేవుడు లెక్క చూస్తాడు. తస్మాత్ జాగ్రత్త. మనం క్షమించాలి, ప్రతి ఒక్కరిని మనం క్షమించాలి. అందుకనే పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు 10వ వచనంలో, మీరు దేని గూర్చైనా ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. 11వ వచనం, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కామో. బైబిల్లో దీన్ని యాంప్లిఫైడ్ బైబిల్లో ఏమని మాట్లాడాడు తెలుసా? సాతాను తంత్రములు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ నేను చూస్తున్నప్పుడు మీ మీనింగ్ ఏమో తెలుసా? డిసీవింగ్, డిసీట్, తర్వాత స్కీమ్స్, తంత్రముల గురించి. సాతాన్ అంటే స్కీములు పెడతాడు. బాగా వినాలి. స్కీములు పెట్టామని పెడతారు చూసారా, అది సైతాను క్రియలు. బాగా వినాలి. స్కీములన్నీ వాడే పెడతాడు. దేవుడు స్కీములు పెట్టాడు. దేవుడు ఎప్పుడు స్కీములు 1+1 ఆఫర్లు అలాగొద్దు ఇలాగొద్దని పెట్టాడు. సైతాన్ డ్రైవ్ చూడండి ఎట్లా చేస్తాడు. మనకు తెలుసు సాతాను యొక్క తంత్రములను మనం ఎరిగిన వారము. మనం క్షమించాలి. ఎవరి సమ్ముఖంలో క్షమించాలంట? చూడండి, మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమునందు క్షమించి ఉన్నాను. ఎక్కడ? ఎవరి సమ్ముఖంలోనూ క్షమించాలి? దేవుని సన్నిధిలో, ఆయన సముఖమునందు మనం క్షమాపణను విడుదల చేయాలి. నేను బాధ పెట్టేవారి నిమిత్తం నువ్వెంతో వేదన చెందుతున్నావు. అందులో ఎటువంటి సందేహం లేదు, అందులో ఎటువంటి విధానం లేదు. బాధపడుతున్నావు, మాటకు బాధపడ్డావు, క్రియలకు బాధపడ్డావు, వారి చేష్టలకు బాధపడుతున్నావు. క్షమించరానంత పొరపాట్ల నిమిత్తం వారు చేశారు. కానీ నువ్వెవరి సమ్ముఖంలో ఉన్నావు చెప్పాలి. ఎవరి సమ్ముఖంలో ఉన్నావు? ఎవరి సమ్ముఖంలో నీ మాటలు వింటున్నావు? ఎవరి చెంతకు చేరి ఎవరి పాదాల దగ్గర కూర్చుని మాటలు వింటున్నావు? ఎవరి ముఖ దర్శనంలోంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? వాటన్నిటిని ఎలా తెలుసుకోవాలి? నువ్వు ఆయన సమ్ముఖంలో చేరినప్పుడు నీ హృదయంలో ప్రేమ నింపబడాలి, నీ హృదయంలో సమాధానం రావాలి, నువ్వు సాత్వికురాలుగా మార్చబడాలి. అప్పుడు దేవుడు తన క్షమాపణను విడుదల చేస్తాడు. ఎప్పుడైతే దేవుని ప్రేమను నువ్వు పొందుకుంటావో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక
కొన్ని వచనాలు మీ జ్ఞాపకానికి తెచ్చి నా వర్తమానాన్ని సమయానికి ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13-12 వచనాలు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఎక్కడి నుండి విడుదల చేశాడంటే అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేశాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవారసులుగా చేసను. ఆ కుమారుని యందు ఏం జరిగిందంట? మనకి ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది. ఈ లోకంలో ఎవరైనా మాట చెప్పగలరా? ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా, ఏ ఒక్క వ్యవస్థలో నుండి అయినా ఈ మాట రాగలుగుతుందా? ఆయన తన ప్రియ కుమారుని ద్వారా మనకు విమోచనమును మరియు అనగా క్షమాపణ కలగజేశాడు. ఏం కలగజేశాడు దేవుడు? మనకి విమోచనమును కలగజేశాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా నువ్వు విమోచింపబడ్డావు? చెప్పాలి. చాలామంది అంటారు, నేను పలానా వ్యక్తి ద్వారా రక్షణ పొందానండి, మా పాస్టర్ గారు రక్షణ ఇచ్చారండి. ఇలాంటి మాటలు చెప్పకండి ఎక్కడ కూడా. పాస్టర్ గారి ద్వారా రక్షణ రాలే. పాస్టర్ గారు కేవలం ప్రతినిధి మాత్రమే. ఇది బాప్తిసం ఒక సాదృశ్యము అని చెప్పడానికి దేవుడు ఆ ప్రతినిధిని వాడుకుని తన రక్షణను నీకు ఆయన తన ద్వారానే అనుగ్రహించాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. బాగా వినాలి. యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచనము అనగా క్షమాపణ కలుగుతుంది. ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు మనం విమోచింపబడుతున్నాం, క్షమించబడుతున్నాం అనే సంగతిని మనం గ్రహించుకుంటూ మనం వెళ్ళాలి. ఎవరి ద్వారా వచ్చింది క్షమాపణ? ఎవరి ద్వారా వచ్చింది క్షమాపణ? నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ క్షమాపణను మనం పొందుకొని ఉన్నాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, ఎవడైనను తనకు హాని చేసిన అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగిన మీరును క్షమించుడి. ఒకరినొకరు క్షమించుకోనండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని క్షమించాడు. ఎవడైనా తనకు హాని చేశాడని మీరు అనుకుంటే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుకోనండి. అంత మాత్రమే కాదు, ప్రభు మిమ్మల్ని క్షమించాడు కాబట్టి మీరును క్షమించుకోండి ఒకరినొకరని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. క్షమిస్తున్నావా? ప్రేమించగలుగుతున్నావా? ఈరోజు కుటుంబాల్లో తగాదాలు, భేదాలు, వ్యత్యాసాలు ఎందుకండి? కేవలం క్షమాగుణం లేకపోవటమును బట్టి సంఘాలు విడిపోతున్నాయి, సేవకులు విడిపోతున్నారు, విశ్వాసులు చెదాచెదరైపోతున్నారు, అన్నదమ్ములు రక్త సంబంధులు దూరం అయిపోతున్నారు, స్నేహాలు, బంధు బాంధవ్యాలు అన్నీ కూడా చెదిరిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఒకరినొకరు క్షమించుకునే విధానంలో లేకపోవటం, ఒకరినొకరు దేవుని ప్రేమ చేత ప్రేమించుకోలేనటువంటి స్థితిలో ఉండడమును బట్టి ఈరోజు సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, ఇలాంటి పరిస్థితులు మనకు కలుగుతున్నాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, మనం క్షమింపబడ్డాం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. నువ్వు క్షమింపబడితే ఎవరో తెలుసా? నువ్వు రాజ్యవారసుడివి, రాజ్యవారసురాలివి. మన క్రీస్తు రాజు, ఆయన రాజ్యంలో మనలను కూడా వారసులుగా చేయాలంటే, ఆయన వారసత్వాన్ని మనం పొందుకోవాలంటే దేవుడిచ్చినటువంటి విమోచనము అనగా క్షమాగుణాన్ని మనం అనుభవించాలి, పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని మీరు చూడగలిగితే ఆఖరి భాగంలో ఉంటుంది చూడండి. ఒకని ఎడల ఒకడు ఎలా ఉండాలంటే అండి, ఒకని ఎడల ఒకడు చూడండి, భక్తుడు మాట్లాడుతున్నాడు. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి. ఎంత చక్కని మాటలో చూడండి. క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. ఎవరి యందు వచ్చింది క్షమాపణ? చెప్పాను కదా, యేసు క్రీస్తు ద్వారానే వచ్చిందండి క్షమాపణ. ఈ ప్రపంచానికి క్షమాపణ పరిచయం చేసిందే యేసుక్రీస్తు ప్రభు అండి. యేసుక్రీస్తు ద్వారానే క్షమాపణ. యేసు నందే మనకు విమోచన, యేసు నందే మనకు సంతోషం, యేసు నందే పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఈ ప్రపంచానికి దేవుడు విడుదల చేశాడు. చూడండి ఎంత చక్కని మాటలు చూడండి. 32వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో అంటున్నాడు చూడండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి, ఎలా ఉండాలంటే ఒకని అంతకుడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని
క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకోండి. దయాహృదయులై దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును కూడా ఒకరినొకడు క్షమించుకోండి. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఒకరినొకరు దయగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. దయ ఉన్న వ్యక్తి క్షమించగలుగుతాడు. దయావాత్సల్యతను మనం కలిగి ఉండాలి. చక్కని ప్రేమ కలిగినటువంటి ఆత్మీయులంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. గ్రేస్ ప్రొవైడ్స్ ఫర్గివ్నెస్. కృప ఏం చేస్తుందంటండి? క్షమాగుణాన్ని విడుదల చేస్తుంది. కృపను తెలుసుకుంటున్నాం. కృప మాకు బాగా అర్థమైపోయింది. కృప గురించి నువ్వు ఎన్ని సబ్జెక్టులైనా చెప్పు. కృపలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలు ఆత్మీయంగా చెప్పు. కృప గురించి మీకు తెలిసినంత నాకు తెలియకపోవచ్చు, బట్ కృపలో జీవించడం, నేను అదే చెప్తా. ప్రీచింగ్ గ్రేస్కి లివింగ్ గ్రేస్కి చాలా తేడా ఉంది. యూ క్యాన్ ప్రీచ్ గ్రేస్ బట్ యూ కాంట్ లివ్ ఇన్ గ్రేస్ కదండి. మనం గ్రేస్ గురించి ఎన్ని మాటలని చెప్పొచ్చు, ఎంతో చక్కని ప్రీచింగ్లు మనం చేయొచ్చు. బట్ లివింగ్ గ్రేస్, మనం జీవించేటప్పుడు మనలో ఒక కృప కనపడాలి, మనలో విధానం కనపడాలి, క్రీస్తు పోలిక కనపడాలి, క్రీస్తు క్షమాగుణం మనలో ఉండాలి, క్రీస్తు చేత విమోచింపబడినటువంటి వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ స్థితిలోకి మనం వస్తామో దేవాది దేవుడు అంటున్నారు, మీరు కృప చేత విమోచింపబడి ఉన్నారు. నువ్వు కృప చేత విమోచింపబడాలి. నువ్వు కృప చేత విమోచింపబడడం అంటే ఏంటి? ఏదో కృపను పొందుకుని ఇంటి మీద గ్రేస్ హోమ్ అని పెట్టుకుని బళ్ళ మీద అట్ల మీద గ్రేస్ అని పేరు రాసుకుంటే సరిపోదు. నువ్వు విమోచింపబడాలి. నీ యొక్క పగ నుండి, నీ ద్వేషము నుండి, నీ అంతరంగంలో దాగి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అలజడుల నుండి, ప్రతి విధమైన దుర్మార్గత నుండి, అక్రమాల నుండి, దుష్ట తలంపుల నుండి, వ్యతిరేక స్వభావము నుండి నువ్వు కృప ద్వారా విడిపింపబడాలి. అన్నీ కూడా విడిపించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభుని నమ్ముకున్న నీలో ఇంకా పగ ఉండడం ఏంటి? యేసు ప్రభుని నమ్ముకున్న నీవు ఇంకా క్షమించలేకపోవడం ఏంటి? యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి నీవు ప్రేమను కలిగి ఉండకపోవడం ఏంటి? యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి నీవు అసూయను కలిగి ఉండడం ఏంటి? యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి నీవు మత్సరపడడం ఏంటి? యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి నీవు ఎదుటి వ్యక్తి అభివృద్ధిని చూసి అసూయపడడం ఏంటి? యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి నీవు ఆగ్రహంతో ఉండడం ఏంటి? యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి నీవు అజ్ఞానిగా బ్రతకడం ఏంటి? యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి నీవు ఈ లోకంతో స్నేహం చేయడం ఏంటని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రధానంగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభువుని ఒప్పింపచేస్తాడు. యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పింపచేస్తాడు. ఎప్పుడైతే క్రీస్తుని దేవుడని మనం ఒప్పుకుంటామో ఖచ్చితంగా ఆయన లక్షణాలన్నీ మనలో ఉంటాయి. నువ్వు నోటితో ఒప్పుకుని హృదయమునందు అంగీకరించాలి. నోటితో ఒప్పుకుంటున్నావు కానీ హృదయాలు అంగీకరించలేకపోతున్నావు. ఈ హృదయాలు అంగీకరించాలి, దేవుణ్ణి అంగీకరించాలి. యేసు ప్రభుని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు ప్రతిష్ఠించుకుంటావో నీ హృదయంలో నూతనమైనటువంటి కార్యాలని దేవుడు జరిగిస్తాడు. యేసు ప్రభుని ఎప్పుడైతే మనం పొందుకుని ఇప్పుడు ప్రకటింపబడుతున్నటువంటి ప్రత్యక్షతల్లో మీరు జీవించి చూడండి, అడగకుండానే ఊహించకుండానే దేవుడు ఖచ్చితంగా అద్భుతాలను జరిగిస్తాడు. నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చాలా సూటిగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. క్షమించండి. మీరు క్షమించితేనే క్షమించబడతారు. మీ ద్వారా క్షమాపణ విడుదలవ్వాలి. ఎక్కడి నుండి? దేవుని సముఖము నుండి. దేవుని సముఖము నుండి. ఎందుకంటే అపవాది తంత్రాలు మనం గుర్తించాలి. ఎంత తంత్రం తెలుసా? మనం క్షమాగుణం లేకుండా పగన పెట్టుకున్నాం అనుకోండి, అపవాది జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పలానా టైంలో పలానా సందర్భంలో ఆ వ్యక్తి నీకు ఎంత నష్టాన్ని చేశాడు, పలానా టైంలో పలానా సందర్భంలో ఆ వ్యక్తి ద్వారా నువ్వెంత పరాభావం చెందావు, పలానా సమయంలో పలానా సందర్భంలో ఆ వ్యక్తి మాట్లాడిన మాటను జ్ఞాపకాన్ని తెచ్చుకో. వద్దు, క్షమించొద్దు. నీకు క్షమించొద్దు అని చెప్పేది ఎవరో తెలుసా? అపవాదే. అపవాది చేత నింపబడినటువంటి వారే నువ్వు క్షమించొద్దని నీకు సలహాలు ఇస్తారు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఆత్మ చేత నింపబడితే ఖచ్చితంగా నువ్వు క్షమింపబడతావు. క్షమాపణ నీ ద్వారా విడుదలవుతుంది. నీవు కూడా క్షమాపణ అడుగుతావు. నువ్వు దేవుని దగ్గర క్షమాపణ అడగడం అంటే, నువ్వు క్షమాపణ పొంది ఉన్నావంటే అది సూచన ఏంటో తెలుసా? నువ్వు విడిపింపబడ్డావంటే, విమోచింపబడ్డావంటే సూచన ఏంటో తెలుసా? నీ ద్వారా అనేక మంది క్షమింపబడాలి. ఎప్పుడైతే పరిపూర్ణంగా అందరినీ క్షమిస్తావో నీకు క్షమాపణ లభిస్తుందనే సంగతిని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈ కృప కలిగిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్షమించటనే అంశం ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తున్న రీతిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నా ప్రభునందు ప్రియులారా, చక్కని రీతిలో మీ ఆత్మీయతలో మీరు అభివృద్ధి చెందాలి, అనేక మందికి మీరు మాదిరికరంగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి
దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.